నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ జమానాలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన పాత్రధారులుగా పరిగణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సిట్ వారి అరెస్టుల సందర్భంగా కోర్టుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు పొందుపరిచింది. మద్యం కుంభకోణం మాస్టర్ మైండ్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన తోలల్లుడు చాణక్యను అరెస్ట్ చేసిన సిట్ వారిచ్చిన సమాచారం మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డిని సమగ్రంగా విచారించిన సిట్ అధికారులు విచారణలో వెలుగు చూసిన అంశాలు ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ పొందుపరిచారు. ఇందులో మద్యం కుంభకోణం మొత్తం నాటి సీఎం జగన్ కనుసన్నల్లోనే జరిగిందని, ముడుపులు చివరాఖరకు వైసీపీ ఖాతాలోకే చేరాయని ఒక నిర్ధారణకు వచ్చింది. కసిరెడ్డి మాదిరిగానే శ్రీధర్ రెడ్డి కూడా కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. మద్యం తయారీదారుల నుంచి కమిషన్ల నిర్ణయం, వసూళ్లు, లంచం ఇవ్వని కంపెనీలను దూరం పెట్టడం, మద్యాన్ని తన కంపెనీలకు తరలించి నాణ్యతలో మార్పులు చేయటం, ఇలా దర్యాప్తు అన్ని కార్యకలాపాలు కూడా శ్రీధర్ రెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. ఇక అందరూ అనుమానిస్తున్నట్లుగా జగన్కు ఈ కుంభకోణానికి సంబంధం కూడా తాజాగా బయటపడిపోయింది. జగన్ ఆదేశాలతోనే ఈ దందాకు తాము రూపకల్పన చేశామని, వ్యూహం రచించాక దాన్ని జగన్ ముందు పెట్టగా ఆయన అనుమతితోనే ఈ వ్యవహారం అంతా నిరాటంకంగా నడిపించామని శ్రీధర్ రెడ్డి చెప్పారు. దీంతో జగన్ శిబిరంలో టెన్షన్ మొదలైంది. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్తో పాటు ఇసుక కుంభకోణం కూడా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జయప్రకాష్ పవర్ వెంచర్స్కు లైసెన్సులు ఇవ్వడం, రాయల్టీ వసూల్లో అవకతవకలు, అక్రమ తవ్వకాలు అనుమతించడం వంటి వాటిలో వైసీపీ నాయకుల పాత్ర ఉందని విమర్శలు వచ్చాయి. జగన్ జమానాలో ఇసుక తవ్వకాల కోసం లైసెన్సులను ఢిల్లీకి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్కు ఇచ్చారు. ఈ సంస్థకు నెలకు 63 కోట్లు రాయల్టీ, అంటే సంవత్సరానికి 760 కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఆ రాయల్టీ చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందం 2023 మే 2న ముగిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారని, దీనివల్ల 40,000 కోట్లు విలువైన ఖనిజ నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మెకనైజ్డ్ మైనింగ్ జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 1025 కోట్లను ఎగవేశారని, దీనివల్ల రాష్ట్ర ఆదాయం 2014 నుంచి 2019లో 24% నుంచి 2019 నుంచి 24 వరకు 7% పడిపోయిందని అధికారులు చెప్పారు. ఈ అక్రమాల వల్ల ప్రజా ఖజానాకు 7,050 కోట్లు నష్టం వాటిల్లినట్లుగా అంచనా. ఈ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ప్రధాన సూత్రధారిగా ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, కొందరు అధికారులు ఇసుక మాఫియాకు సహకరించారనేది అభియోగం. నాటి శాండ్ స్కామ్లో కూడా కసిరెడ్డి కీలక సూత్రధారిగా వ్యవహరించారు. రాష్ట్రమంతటా ఒకే కాంట్రాక్ట్ సంస్థకు ఇసుక వ్యాపారం చేస్తుండగా దాన్ని వెళ్లగొట్టి ఆ వ్యాపారాన్ని వైసీపీ పెద్దల ఆశీస్సులతో తన ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఇసుక సిండికేట్ ఏర్పాటు చేయించారు. వైసీపీ కీలక నేతలు, వారి బంధువులు, అనునాయులు, కొందరు ఇసుక వ్యాపారులకు ఈ సిండికేట్లు అప్పగించారు. జిల్లాకు రేటు నిర్ణయించి అది చెల్లించిన వారు ఎంతైనా తవ్వుకొని అమ్ముకునేలా దోపిడీకి తెరతీశారు. ఈ దందాకు అప్పటి ఓ మంత్రి కుమారుడు అండగా నిలిచారు. ఇసుక రీచుల ఆధారంగా జిల్లాకు 10 కోట్ల నుంచి అత్యధికంగా 25 కోట్ల వరకు రేటు ఖరారు చేశారు. మొత్తంగా నెలకు 180 కోట్లు వసూలయ్యేలా చూశారు. నగదు మాత్రమే తీసుకోవటం, ఆన్లైన్ బిల్లులు లేకుండా ముద్రిత బిల్లులు, తప్పుడు లెక్కలతో ప్రతి నెల కోట్లలో సొమ్ము దారి మళ్లించడం, ముఖ్య నాయకుడికి వాటా ఇచ్చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇసుక కుంభకోణంపై దృష్టి సారించింది. ఆగస్టు 2024లో గనుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని ఆదేశించారు. బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి సిబిఐ విచారణ కోరగా జనసేన నాయకులు కూడా ఈ అక్రమాలపైన ఫిర్యాదు జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన ఇసుక దోపిడీపై ఏసీబీ అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని మాత్రమే అరెస్ట్ చేసింది. ఇందులో పాత్రదారులు, సిండికేట్ వివరాలు, ఎలా దోపిడీ చేశారు, దీని వెనక ఎవరున్నారనే సమాచారాన్ని ఏసీబీ సేకరించినట్లుగా తెలిపింది. అయినా సరే మద్యం కేసులో సిఐడి లాగా ఏసీబీ దూకుడుగా వెళ్లటం లేదు. ఇసుక కుంభకోణంపై లోతైన దర్యాప్తు జరిగితే జగన్తో పాటు వైసీపీ కీలక నాయకులకు చిక్కులు తప్పమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.